నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కేసీఆర్ పాలనలోనే తెలంగాణ ముందడుగు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పలు డివిజన్లలో మేయర్ సునీల్ రావు విస్తృత పర్యటన శ్రీనగర్ కాలనీలో మహిళా సంఘ భవనం ప్రారంభం అర్బన్ బ్యాంకు చైర్మన్ గా గడ్డం విలాస్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ సందడి చేసిన కమెడియన్ గీతా సింగ్ కరీంనగర్ కు రావడం సంతోషంగా ఉందని వెల్లడి ఇక వార్తల వివరాలు సమైక్య పాలనలో జరగని అభివృద్ధి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జరిగిందని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని 32వ డివిజన్లో పలు అభివృద్ధి పనులను మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ మర్రి భావన సతీష్తో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యేకు డివిజన్ వాసులు మంగళహారతులతో స్వాగతం పలికారు. పుష్పగుచ్చాలను అందించి శాలువాలతో సత్కరించారు. అనంతరం 45 లక్షల నిధులతో 2 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. స్మార్ట్ సిటీ నిధులతో పాటు సీఎం అష్యూరెన్స్ నిధుల ద్వారా కరీంనగర్ అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. నగరపాలక సంస్థలపై భారం పడకుండా ఆనాటి సీఎం కేసీఆర్ ప్రతి ఏటా 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి సుమారు 350 కోట్ల రూపాయలను కరీంనగర్కు అందించారని తెలిపారు. తమ హయాంలో చేపట్టిన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు. గతంలో కేటాయించిన 85 కోట్ల సీఎం అష్యూరెన్స్ నిధుల పనులను ఇప్పటి వరకు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ను పూర్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో పాటు మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు, నాయకులు, మున్సిపల్ అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. పాలక సంస్థలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కనీవీరి ఎరగని రీతిలో అంటే కేంద్ర నిధులు స్మార్ట్ సిటీ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిధులు కేటాయించిన 350 కోట్లతో పాటు కానివ్వండి, దాంతో కరీంనగర్ నగరం యొక్క రూపురేఖలు మార్పుకోవడం జరిగింది. అద్భుతమైన రోడ్స్ చేసుకున్నాం. గత 40-50 సంవత్సరాలలో మట్టి ఉన్న రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు అద్భుతంగా సిమెంట్ రోడ్లు మరియు బీటీ రోడ్లుగా మారిపోయింది. అయినా 40-50 సంవత్సరాలు దరిద్రం తీయాలంటే 10 సంవత్సరాలు సరిపోలే. అయినా కానీ ఇంకా పాలకవర్గ సభ్యులు వారికి అధిక భారం లేకుండా రాష్ట్రపతి నేరుగా నిధులు ఇవ్వడం వలన పాలకవర్గం వారు కూడా ఈరోజు కొన్ని జనరల్ ఫండ్స్ కూడా పెట్టడం జరిగింది. దాంతో మిగతా 20-30% రోడ్స్ పనులు జరుగుతున్నాయి. ఇంకా జరగాల్సిన బాధ్యత ఉన్నది. ఇంకా అందులో భాగంగా ఈరోజు మర్రి సతీష్, మర్రి భావన వాళ్ళ వార్డులో మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు కేటాయించిన 45 లక్షల రూపాయల నిధులు 2 రోడ్లు. ఈ 2 రోడ్లతోటి ఆల్మోస్ట్ ఇక్కడ 60-70% పనులు జరిగిపోతాయి. తీసుకొచ్చిన నిధులకు రెట్టింపు తీసుకొస్తే ప్రజలందరూ సంతోషపడతారు. ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి పాలకవర్గం చేతి ఇవ్వండి, ప్రజలందరికీ మీరు సహాయపడే విధంగా కరీంనగర్ నగరాన్ని అద్భుతంగా తీర్చిద్దామని చెప్పి మానే రివర్ ఫ్రంట్ కంప్లీట్ చేయండి, కేబుల్ బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి, అందులో ఉన్న ఐలాండ్స్ కంప్లీట్ చేయండి. కరీంనగర్ నగరంలో ఉన్న పెండింగ్ రోడ్స్ మొత్తం కూడా మీరు కంప్లీట్ చేస్తే ప్రజలు మీకు అధికారం ఇచ్చేందుకు హర్షిస్తారు. లేకపోతే ప్రజలు డెఫినెట్గా మళ్ళీ మిమ్మల్ని నిలదీసే ప్రయత్నం ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయకండి. థ్యాంక్ యూ. కరీంనగర్ను నలువైపులా అభివృద్ధి చేశామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని పలు డివిజన్లలో ఆయన విస్తృతంగా పర్యటించారు. 35వ డివిజన్లలో 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని కార్పొరేటర్ బుచ్చిరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం 35 లక్షల నిధులతో డ్రైనేజీ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అదేవిధంగా 32వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి మేయర్ సునీల్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం 53వ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. భారీ నిధులతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించామని సునీల్ రావు అన్నారు. ప్రజలకు నగరపాలక సంస్థ ద్వారా మంచినీటి వసతి, డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆలయాల్లో, మసీదుల్లో, గురుద్వారాలో కూడా మౌలిక వసతులు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, మర్రి భావన సతీష్, శ్రీదేవి, చంద్రమౌళి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా సహకార అర్బన్ బ్యాంకు చైర్మన్గా గడ్డం విలాసరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని అర్బన్ బ్యాంకు కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ చేతుల మీదుగా బాధ్యతలను అప్పగించారు. అనంతరం మొదటి ఫైల్పై సంతకం చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు విలాసరెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అర్బన్ బ్యాంకు పురోగతికై నిరంతరం పాటుపడతానని గడ్డం విలాసరెడ్డి అన్నారు. నూతన పథకాలతో బ్యాంకును అభివృద్ధి పరుస్తామన్నారు. తనకు పదవిని కట్టబెట్టిన కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు కమిటీ సభ్యులు ముక్క భాస్కర్, బొమ్మరాతి సాయికృష్ణ, సందీప్, మూల లక్ష్మి, విద్యాసాగర్, లక్ష్మణ్ రాజు, సమీయుద్దీన్, మంగ రవి, నాగుల సతీష్, మార్కర్ రాజు, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బ్యాంక్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమానమైన ప్రాధాన్యం ఇచ్చుకుంటూ ఈ కమిటీని ఏర్పాటు చేశారు. మొదటగా వారికి నేను కృతజ్ఞతలు తెలవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ మా తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా డిపార్ట్మెంట్ సంబంధించి తుమ్మల నాగేశ్వరరావు గారికి, మరియు అలాగే మన డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పవలసి ఉంటుంది. కృతజ్ఞతలు చెప్తున్నాను. మీ సమక్షంలో వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి చూసిన పెద్దలందరికీ, నా తోటి మిత్రులకు, మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు, తర్వాత మీడియా మిత్రులకు, ఎప్పటిలాగే మీడియా మిత్రులైతే మొదటి నుండి నాకు చాలా సహకరిస్తున్నారు. ఇప్పుడు కూడా అందరూ వచ్చి నాకు సహకరిస్తున్నారు కనుక వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన బ్యాంక్ 1980లో మొదలైంది. దాదాపు 45 సంవత్సరాలు 45 సంవత్సరాలు బ్యాంక్ నడుస్తున్నది. 40 సంవత్సరాలలో 2 బ్రాంచులు ఉండే. నేను డైరెక్టర్గా మొన్న 6 నెలల కింద తీసుకున్నాక గంగాధర బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఇప్పుడు కూడా నాకున్న టైంలో 2-3 బ్రాంచులు, ఉస్నాబాద్, చొప్పదండి కానీ ఇలా 2-3 బ్రాంచులు ఓపెన్ చేయడానికి నా శాస్త్రంలో కృషి చేస్తానని, అలాగే లాస్ట్ టైం నేను సభ్యులకు మాట ఇచ్చాను డివిడెండ్ ఇస్తానని. వచ్చే మంత్ డివిడెండ్ కూడా ఇవ్వడానికి నేను అన్ని ఏర్పాటు చేస్తున్నాను. చెరువును కబ్జా చేశారంటూ కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కొత్తపల్లిలోని వన్నారం గ్రామ శివారులోని నిమ్మకాని కుంటకట్ట మత్తడిని ధ్వంసం చేసి కుంటలోని శిఖం భూమిని ఆక్రమించారని వన్నారం గ్రామ మత్స్యకార సొసైటీ సభ్యులు ఆరోపించారు. కొత్తపల్లి శివారులోని రాణిపురం తాలూకాలో గల నిమ్మకాని కుంట వద్ద నిరసన తెలియజేశారు. రాణిపురం గ్రామస్తులు బెర్నరెడ్డి అనే రైతు కబ్జా చేయడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా డైరెక్టర్ బాసవేని శ్రీనివాస్ ఆధ్వర్యంలో మత్స్యకార సొసైటీ సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. మోటార్ల ద్వారా నీటిని అక్రమంగా తోడుకుంటున్నారని ఆరోపించారు. తద్వారా చెరువు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, చేపలు మరణిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 10 లక్షల విలువైన చేప పిల్లలను పెంచుతున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా కొత్తపల్లి మున్సిపల్ కౌన్సిలర్ బండ గోపాల్ రెడ్డి నిమ్మకానికుంట చెరువు మత్తడిని ధ్వంసం చేసి కుంట శిఖం భూమిని ఆక్రమించాడని వారు ఆరోపించారు. అంతేకాకుండా కుంటలో బావిని సైతం తవ్వించాడని తెలిపారు. కాగా 2003లో బీఆర్ఎస్ నేత కుంటను ఆక్రమించిన సమయంలో జిల్లా కోర్టులో దావా వేయగా తప్పును ఒప్పుకొని ఎప్పుడు కబ్జా చేయరని మత్స్యకార సంఘం నాయకులతో అగ్రిమెంట్ రాసి ఇచ్చాడని గుర్తు చేశారు. గతంలో ఆందోళన చేయడంతో విద్యుత్ శాఖ అధికారులు మోటార్లను తొలగించారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిమ్మకాని కుంటలో నీటిని తోడేయకుండా కుంటను కబ్జా చేయకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా డైరెక్టర్ బాసవేని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అందె రాజు, ఉపాధ్యక్షుడు కొండ్ర శ్రీనివాస్, అందె రాచమల్లు, గుండ్ల రాజు, కొండ్ర లక్ష్మి, అందె లక్ష్మి, కొండ్ర వరాల లక్ష్మి, భాగ్యమ్మ, రుద్రవేణి స్వప్న తదితరులు పాల్గొన్నారు. సిటీ ఏని మాకు నిమ్మకాని కుంటకు 8 బాయిలు కుంట నుంచి నీళ్లు వాడుతున్నట్టుగా మాకు అధికారుల నుంచి కంప్లైంట్ వచ్చింది. దానికోసం ఎంక్వైరీ చేసేందుకు వచ్చాను. ఈ డిస్కనెక్షన్లు చేసి పై అధికారికి రిపోర్ట్ ఇస్తాం. మేము దీని మీద చర్య తీసుకుంటారు పై అధికారి. దీని మీద వాళ్ళ మీద అనాథరైజ్డ్ యూజ్ చేసిన వాళ్ళకు కేసులు అయితే వాళ్ళు కేసులు చేయడం జరుగుతుంది. అనుమతి తీసుకున్నారా? అనుమతి ఉన్నాయా లేవా కూడా మేము ఇప్పుడు సర్వే చేస్తున్నాం. మేము మీకు పై అధికారులకు రిపోర్ట్ ఇస్తాం. ఇది నిమ్మకాని కుంట. మేము అందరం ముద్దురాజులము, మత్స్య రైతులము. దీని మీద 60 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాము. ఇంతకుముందు కూడా మేము ఎలక్ట్రిసిటీ వాళ్ళకు కూడా చెప్తే ఒకసారి వేరే ఏ గారు ఉన్నప్పుడు కూడా పంపించిర్రు, కనెక్షన్స్ తీపిచ్చి మేము తీసేస్తామన్న తర్వాత కూడా మేము పెట్టి తీయించడం జరిగింది. ఎప్పుడు తీసినాక వారం రోజులకే మళ్ళీ పెట్టిర్రు. ఏంది అన్యాయం? ఇది ఏంటంటే 10 లక్షల చేప పిల్లలు పోసినాం. ఎవరి సర్వే నెంబర్ అవుతుందో, ఎక్కడైతే అగ్రికల్చర్ చేసుకుంటారో వాళ్ళకు అక్కడనే శాంక్షన్ చేస్తారు. విద్యుత్ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు కూడా స్పందించండి. దయచేసి దయించి అందరు అధికారులు మా ముద్దురాజులను కాపాడండి. చేపల వృత్తి చేసుకుని బతికేటోళ్ళం. ప్రతి కాడ ఇదే లొల్లి.
అయితే మా గత 10 సంవత్సరాల కింద బండా గోపాల్ రెడ్డి కొత్తపల్లి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ అతను నిమ్మకానకుంటలో మడుగులు తీసి కట్టను ధ్వంసం చేసి కుంటను శిఖాన్ని ఆక్రమించుకున్నాడు. అప్పుడు మేము 10 సంవత్సరాల కింద కేసు అయితే దాన్ని కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష అతనికి విధించింది. అప్పుడు మా దగ్గరికి వచ్చి మా తౌటు మురళి అప్పటి ఏరియాలో జూపాక కరుణాకర్ ఆధ్వర్యంలో కాంప్రమైజ్ చేసిర్రు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో డ్రైనేజీతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్నేళ్లుగా కరీంనగర్ నుండి వెలువడే డ్రైనేజీ అంతా బొమ్మకల్కు చేరుతుందని, తద్వారా గ్రామస్తులమంతా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. కరీంనగర్ నుండి వచ్చే మురుగునీరు 70% బొమ్మకల్ గ్రామానికి చేరుకుంటుంది. తద్వారా అనారోగ్యానికి ప్రజలు గురి అవుతున్నారు. పశువులకు మేత దొరకడం లేదని పలుమార్లు ప్రజా ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకుపోయామని మాజీ ఎంపీడీసీ దాడి సుధాకర్ అన్నారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకొని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. బొమ్మకల్ గ్రామంలో 100 ఎకరాల భూమి సాగు చేస్తున్నారని, ఈ డ్రైనేజీ ద్వారా పంట దిగుబడి లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నారని వాపోయారు. అంతేకాకుండా దుర్వాసనతో జీవించలేకపోతున్నామని చెప్పారు. పారిశుద్ధ్య నీటిని శుద్ధి చేసినట్లయితే కొంతవరకు సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ డ్రైనేజీ దుర్షేడ్, చేగుర్తి గ్రామాల్లో వ్యవసాయ భూములకు సైతం చేరుతుందని చెప్పారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. డ్రైనేజీతో భూమి కలుషితం అవుతోందని, గత 30 ఏళ్లుగా ఈ డ్రైనేజీ సమస్యతో బాధపడుతున్నామని గ్రామస్తులు ఆరోపించారు. ఇట్టి డ్రైనేజీ సమస్యను తీర్చేందుకు ఫిల్టర్ బెడ్ నిర్మించాలని కోరారు. మా గ్రామ నాయకులు, ముఖ్యంగా రైతులు, మా గ్రామము ఒక మండలంలోనే ఒక పెద్ద జనాభా ఉన్నటువంటి మేజర్ గ్రామం కాబట్టి గత 10 సంవత్సరాల నుండి కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. కరీంనగర్ తలమానిక్యంగా ఉన్నటువంటి మురుగునీరు వ్యవస్థ అనేది చాలా 70% మురుగునీరు వ్యవస్థ కరీంనగర్ గ్రామం నుండి బొమ్మకల్ గ్రామానికి వచ్చినతో దాని ద్వారా ఇటు ప్రజలకు అనారోగ్యాలకు గురవుతూ మరి పర్యావరణ రక్షణ చాలా లోపిస్తుంది. అలాగే వాటికి పశువులకు మేత కానీ ఇప్పుడు ఆవులు, బర్రెలు, మేకలు వాటికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అదే ఈ మురుగునీరు వ్యవస్థను గతంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా మేము దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఈ కార్పొరేషన్లో మనకు 2-3 రోజుల కింద కూడా గెజెట్ రావడం జరిగింది. కాబట్టి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి, నగర మేయర్ గారికి, ఇలా మంత్రి సెంట్రల్ మినిస్టర్ గారు కావచ్చు, స్థానిక సంస్థ ఎమ్మెల్యే గారికి కూడా మనందరూ వినతి పత్రం ఇచ్చి మా గ్రామ కాలుష్యాన్ని, ఈ మురుగునీరు వ్యవస్థను నిర్మూలించడానికి మా రైతులు ఎన్నో దాదాపుగా 200-300 ఎకరాల పొలాలు పారుతున్నాయి. కాబట్టి ఆ మురుగునీరు వ్యవస్థ నుంచి దిగుబడి చాలా తక్కువ వచ్చి నష్టపోతున్నారు. వాస్తవంగా అనారోగ్యమే కాకుండా పంట దిగుబడితోటి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రైతుల పక్షాన ఇవాళ అధికారులు కావచ్చు, ఇవాళ నాయకులు కావచ్చు, వెంటనే దాని మురుగునీరు వ్యవస్థ స్టాగ్నేషన్ అయ్యి ఆ వాసనతోటి ఆ రైతులు పంట చేసుకోవడానికి ఆడ వాసనకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మా పంట పొలాలకును తర్వాత మా నీళ్ళ ట్యాంకు కూడా ఎక్కిస్తే కూడా మొత్తం అదంతా ఎన్ని కోట్లు పెట్టినా కూడా అది మంచి పని చేయక వేరే మళ్ళీ బోర్లు వేసుకొని మేము తాగునీటి వ్యవస్థ నడిపించుకుంటున్నాం. ఇప్పటి వరకు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం మేము. అదేవిధంగా ఇప్పుడు ఈ వచ్చే నీరు ఏదైతే ఉందో ఫిల్టర్ పెట్టుకు మళ్ళీ ఇస్తే మంచి ఫ్రెష్ వాటర్ వస్తే పంట పొలాలు కూడా మంచిగా పండుతాయి. అయితే దీంతో నష్టం ఏం వస్తుందంటే అక్కడ ఉన్నటువంటి పంటలు వేసుకున్నటువంటి 200 ఎకరాల ఉన్నటువంటి పంట దిగుబడి గౌసు పోయి పంట వజన రాక రైతులు నష్టపోతున్నారు. ఆ విధంగా మళ్ళా పశువులు కూడా పాలు ఇచ్చే పశువులు కాడికెళ్ళి కూడా ఈ వాటర్ తాగితే బీమార్లై ఆ యొక్క మన పాడి యొక్క దెబ్బ కూడా వస్తుంది. ఈ విధంగా ఇట్లా ఎన్నో రకాలుగా మనుషులకు, తర్వాత పంటలకు, పాడి పశువులకు ఈ విధంగా నష్టం ఉంది. కాబట్టి దయచేసి మాకు ఇప్పటికైనా మేము కార్పొరేషన్లో కలుపుతానని చెప్తున్నారు. కానీ ఇప్పటి నుంచి అయినా కానీ కనీసం మేము ఇచ్చినటువంటి కలెక్టరే కానీ, మేయరే కానీ, తర్వాత కమిషనరే కానీ ప్రతి ఒక్క ఈ కార్పొరేషన్ వాళ్ళు
మా మీద దృష్టి పెట్టి ఈ యొక్క మా యొక్క విన్నపాన్ని మన్నించాలని మా యొక్క మనవి. ఇట్టి విషయంపై కరీంనగర్ మేయర్ సునీల్ రావుకు వినతిపత్రం అందజేశారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని బొమ్మకల్ గ్రామస్తులు కోరారు. కరీంనగర్ నుండి ప్రవహించే 3 మేజర్ డ్రైనేజీలు మానేరు వాగులో కలవడం, బొమ్మకల్ మీదుగా వెళ్లడం జరుగుతోందని సునీల్ రావు అన్నారు. పెద్ద డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి చివరలో ఫిల్టర్ పాయింట్ను నిర్మించాలనే ప్రపోజల్ ఉందన్నారు. మురుగునీటితో పంటలు దెబ్బతింటున్నాయంటూ వినతులు వచ్చాయని గుర్తు చేశారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ద్వారా ఏదైతే 3 మేజర్ డ్రైన్స్ వెళ్తూ ఉన్నాయో అవి చాలా కాలం నుంచి కూడా ఇప్పుడు మానేరు వాగులో కలవడం, అక్కడ నుంచి బొమ్మకల మీదుగా కంటిన్యూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. గతంలోనే మేము ప్రపోజల్ ఇచ్చినాము. ఏదైతే మానేరు నిర్మాణం జరుగుతుందో దానికి అనుగుణంగా ఒక డ్రైనేజ్ నిర్మించాలి. కన్సీల్డ్ డ్రైనేజ్, పెద్ద పైపుల ద్వారా పెద్ద డ్రైనేజ్ నిర్మించి ఏదైతే లాస్ట్ డెడ్ ఎండ్ పాయింట్లో ఒక ఫిల్టరేషన్ ప్లాంట్ కట్టి ఎస్టీపీ ద్వారా ట్రీట్మెంట్ చేసి వాటర్ను బాగులకు వదలాలనేది మా ప్రపోజల్ ఉంది. ఇప్పుడు బొమ్మకల్ రాస్తారు కూడా అందరూ, దాది సుధాకర్ గారు మరి ఇతర పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరి వారు కూడా కలుషితమైన వాటర్ వల్ల వ్యవసాయ పొలాలకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది, మురుగునీరు వస్తూ ఉన్నది, పంటలు దెబ్బతింటున్నాయని చెప్పి వారు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తప్పకుండా కూడా దీన్ని పరిశీలిస్తాం. అది అతి త్వరలోనే దీని కార్యాచరణ తీసుకొని తప్పకుండా కూడా ఒక మంచి డ్రైనేజ్ నిర్మాణం చేసుకొని లాస్ట్కి ఎస్టీపీ కట్టుకొని ఎస్టీపీ ద్వారా కలుషితం లేని నీరు కనుక ఆ డ్యామ్లోకి మానేరులోకి వదిలితే మానేరు నుంచి కిందికి పోతాయి కాబట్టి ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా కరీంనగర్ నగరం నుంచి ఇప్పుడు బొమ్మకల్ కూడా పార్ట్ ఆఫ్ కరీంనగర్ కాబోతుంది కాబట్టి ఎక్కడ కూడా కలుషితమైన నీరు ఉండదు. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి దాదాపు 60-70 కోట్ల రూపాయలతో గతంలో ప్రణాళిక తయారు చేసాం. ఆ ప్రణాళికలు సాధ్యమైన త్వరలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది తెలియజేస్తాం. కరీంనగర్ జిల్లా అర్బన్ బ్యాంకు చైర్మన్గా గడ్డం విలాసరెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. నగరంలోని అర్బన్ బ్యాంకులో చైర్మన్ విలాసరెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులను పలువురు ప్రజాప్రతినిధులు కలిశారు. కార్పొరేటర్ గంట కళ్యాణి శ్రీనివాస్, కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అర్బన్ బ్యాంకును మరింత అభివృద్ధి చేసేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంకు చైర్మన్ విలాసరెడ్డితో పాటు కార్పొరేటర్లు గంట కళ్యాణి శ్రీనివాస్, ఆకుల నర్మదా నర్సన్న, పాలకవర్గ సభ్యులు, బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సౌత్ ఇండియా ఉమెన్ ఇన్స్పిరేషన్ అవార్డులో కరీంనగర్కు చెందిన పలువురు మహిళలు అవార్డులు పొందారు. హైదరాబాద్లోని బిర్లా ఆడిటోరియంలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పట్నం కమలా మనోహర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా ఎలబోతారం గ్రామంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కాసం రమకు సినీ నటి కవిత చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. ఉపాధ్యాయ వృత్తితో పాటు మహిళా సాధికారత, సమాజంలో మార్పు కోసం చేస్తున్న కృషిని గుర్తించి అవార్డు అందించారు. ఈ కార్యక్రమంలో శారదా ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ పట్నం సుజాత, అమృత ఫౌండేషన్ ప్రతినిధి జ్యోష్నారావు, దూరదర్శన్ వ్యాఖ్యాత అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను నిర్వహించారు. స్పెషల్ కోర్టు ఏసీబీ న్యాయమూర్తి కుమార్ వివేక్, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీకుమారి, ఎక్సైజ్ కోర్టు మెజిస్ట్రేట్ బానోతు రాజేశ్వర్లతో కలిసి పోటీలను ప్రారంభించారు. రేకుర్తి లయోలా కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ పోటీలో స్పోర్ట్స్ సెక్రటరీ టీం గెలుపొందగా DJ11 టీం రన్నర్గా నిలిచింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు పివి రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు రఘువీర్ రవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర రాజారెడ్డి, బి రఘునందన్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. మాజీ సీఎం దివంగత ఎన్టీ రామారావుకు భారతరత్న అందించాలని కోరుతూ కరీంనగర్లో టీడీపీ నేత కళ్యాణపు ఆగయ్య ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలుగువారి ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. 47 ఏళ్ల సినీ రంగంలో 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎనలేని మైలురాలను దాటారని కొనియాడారు. రికార్డు స్థాయిలో సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా పీఠమెక్కారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే అవార్డులలో ఎన్టీ రామారావుకు దేశ అత్యున్నత గౌరవ పురస్కారం భారతరత్న అవార్డును ప్రకటించారు కోరారు. ఈ కార్యక్రమంలో కళ్యాణపు ఆగయ్యతో పాటు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహానాయకుడు ఎన్టీ రామారావు గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఏ విధంగా మహానటులు అయిందో ఇవాళ తెలుగు ప్రజలందరికీ కాదు, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ ఎన్టీ రామారావు మహానటుడు, మహానాయకుడు అనేటువంటి విషయం కూడా అందరికీ తెలిసిన విషయం కూడా సదర మనం చేస్తున్నాం. ఎన్టీ రామారావు గారు మరి మొన్ననే సినిమా రంగంలో ప్రవేశించి తొలి చిత్రం విజయమైనటువంటి సందర్భంలో 75 వసంతాల కార్యక్రమాన్ని కూడా విజయవాడలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దాదాపు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయినా ఎన్టీ రామారావు పైన ఉన్నటువంటి మరి బిల్లుని ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎన్టీ రామారావు చూడినట్లకు అంతకంటే ఎక్కువ బిల్లులు ఇవ్వడం జరిగింది. ఈనాడు పద్మశ్రీ ఇవ్వడం కాదు, పద్మభూషణ్ కానీ పద్మవిభూషణ్ భారత అనేటువంటి బిల్లు ఈనాటి ఇప్పటివరకే ఎన్టీ రామారావు రావాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వాలు కేవలం రాజకీయ కక్ష వల్ల ఇంజక్షన్ చేయడం జరుగుతుంది. అది సరైనది కాదు. ఎన్టీ రామారావు గారి చరిత్ర ఏమిటి, మహానటుడుగా మహానాయకుడిగా ఎన్టీ రామారావు చరిత్ర ఏమిటో ఒకసారి మీరు తిరగవేసి మరి చూసి తప్పకుండా ఎన్టీఆర్ పట్టినటువంటి మరి రిపబ్లిక్ దినోత్సవం జనవరి 26 తేదీ లోపల మీరు ప్రకటించేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారత విధులు వెనువెంటనే ఎన్టీ రామారావు వచ్చి సత్కరించవలసిన అవసరం ఎన్టీఆర్ ఉందని మరొకసారి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజల్లో మెప్పు పొందేందుకు రసమై బాలకిషన్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపల్లి రమణారెడ్డి అన్నారు. ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అవినీతి చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని ప్రకటించారు. అవినీతి చేసింది మీరా మేమా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నేతలు ఇందుకు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. 2009లో టికెట్ ఇవ్వకపోతే కేసీఆర్పై నువ్వు పాడిన పాట అందరికీ తెలిసిందేనని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేపై చేసిన అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నిరుపేదలకే ఇస్తామే తప్ప బీఆర్ఎస్ పార్టీ వలె కార్యకర్తలకు ఇవ్వబోమని విమర్శించారు. రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లపైన కాంగ్రెస్ నాయకులు డబ్బులు తీసుకుంటున్నట్టు నిరూపిస్తే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్, పార్టీ నాయకులు తుమ్మనపల్లి శ్రీనివాసరావు, గోపు మల్లారెడ్డి, గుట్టిముక్కుల సంపత్ రెడ్డి, కొత్త తిరుపతి రెడ్డి, పోలు రాము రమేష్, బండారి రమేష్, బూదారపు శ్రీనివాస్, అషీక్ పాషా తదితరులు పాల్గొన్నారు. సంస్థల ఎలక్షన్లు వచ్చే నెలలో ఉన్నాయని కొంత ప్రచారంలో ఉన్న సందర్భంలో మన రసమై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారు కార్యకర్తలను మీటింగ్లు పెట్టి ప్రజల సమస్యల మీద కాకుండా ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సిన నాయకుడు. కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దోసుకున్నారు, రేషన్ కార్డులలో దోసుకుంటారు, ఇళ్ళ దోసుకుంటారు, అల్ల దోసుకుంటారు అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. నీకు ఇక్కడ నుంచి అలుగునూరు చౌరస్తాలో పెడతావా? బహిరంగ సవాల్ విసురుతున్నాం. చర్చ నువ్వు ఎక్కడ పెట్టినా
ఏ కాంగ్రెస్ కార్యకర్త డబ్బులు తీసుకున్నాడో నువ్వు నిరూపించగలుగుతావా? ఏ కార్యకర్త నిరూపించినట్టు ఏదుంటే తక్షణమే అతన్ని ఇక్కడనే మేము సస్పెండ్ చేస్తాము, లేదంటే నువ్వు క్షమాపణ చెప్పు, లేదంటే నీ కార్యకర్తలు ఎక్కడెక్కడ ఎవడెవడు దోపిడీ చేసిండు, ఎవడెవడు అవినీతికి పాల్పడ్డాడు, ఎవడు డబ్బులు తీసుకున్నాడో నేను పేపర్తో సహా నీ ముందు పెడతా. ఎక్కడికి నీ నాయకులను పంపుతావా, నీ మండలాధ్యక్షులు పంపుతావా, నా స్థాయికి తగ్గట్టు, మా ఎమ్మెల్యే స్థాయికి తగ్గట్టు నువ్వే వస్తావా? రా, ఎక్కడ చర్చ పెట్టినా నీ అవినీతి అక్రమాలను, నువ్వు చేసినటువంటి దోపిడీలను, 10 ఏళ్ల కాలంలో నువ్వు చేసినటువంటి అక్రమాలను ఖచ్చితంగా మేము బయట పెడతాం. నీకు దమ్ముంటే చర్చకు రా. కానీ వట్టిగా అబద్ధాలతోటి, అసత్య ఆరోపణలతోటి మాట్లాడుతున్నావు. సమస్య ఏంది? పేదోనికి పోతుందా పోతలేదా? అది పేదోనికి చెందుతుందా చెందుతలేదా? అది మాట్లాడాలి. నువ్వు మాట్లాడేది ఏంది? రెచ్చగొట్టూరి, ప్రజలను దూరం చేయరి, వాళ్ళు చేసి కార్యక్రమాలకు దగ్గరైతే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, మీరు చెడగొట్టండి అని చెప్తున్నావు. నీకేమన్నా 10 ఏళ్ళు నువ్వు ఎలా ఎమ్మెల్యేగా పాలించినావు? సాగునీటి కోసం నిర్మించిన D8 ఉపకాలువను వినియోగంలోకి తీసుకురావాలని బీజేపీ మానకొండ నియోజకవర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కూనవానిపల్లె నుండి మైలారం గ్రామానికి సాగునీటిని అందజేసేందుకు ఏర్పాటు చేసిన D8 ఉపకాలువను ఆయన పరిశీలించారు. D8 ఉపకాలువను మట్టి, పిచ్చి చెట్లతో నిండిపోయి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిందని ఆరోపించారు. ఈ కాలువ నీటిని నమ్ముకుని రైతులు వందలాది ఎకరాల్లో వరి సాగు చేపడుతున్నారని గుర్తు చేశారు. నీటి సరఫరా సరిగా లేక వేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉన్నందున మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక చొరవ చూపి D8 ఉపకాలువను పునరుద్ధరింపజేసి నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ ముత్యాల జగన్ రెడ్డి. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే మన కూనవానిపల్లె నుండి మైలారం వెళ్లే సాగునీటి కాలువ ఇది. మనకు రైతులకు ఉపయోగం అని చెప్పేసి రైతుల భూములు అక్విజిషన్ చేసుకుని గవర్నమెంట్ వేసినటువంటి కాలువ. ఈ కాలువ ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే మొత్తం చెట్లు మొలిచేసి మట్టి కూడుకుపోయి అసలు నీళ్లు అనేటివి రాకుండా మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఈ కాలువ పైన ఆధారపడి రైతులు ఇప్పుడు వరి నాటు వేసుకొని ఈ కాలువ నుంచి వచ్చే నీళ్లపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళ ఈ నీళ్లు కనుక ఈ కాలువ గుండా నీళ్లు పోకపోయినట్టయితే వరి పంటలు మొత్తం ఎండిపోయి రైతులు పెట్టిన పెట్టుబడి కూడా కనీసం వాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. కావున ఈ కాలువను సత్వరమే దీన్ని ఏం చేస్తే బాగుంటది, దీనిలో ఎట్లా వాటర్ వస్తాయి అనేది ఇరిగేషన్ అధికారులు ఆలోచించి ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన దృష్టి పెట్టి, రైతుల ప్రభుత్వం, రైతన్నలకు ఉపయోగపడే ప్రభుత్వం అని చెప్తున్నారు కదా ఎమ్మెల్యే గారు, దయచేసి ఈ కాలువకు సంబంధిత ఇరిగేషన్ అధికారులకు వెంటనే తెలియజేసి దీన్ని క్లీన్ చేయించడము, అలాగే దీని ప్రాబ్లం ఏంది, దీనికి సక్రమంగా వాటర్ ఫ్లో రావాలంటే ఏం చేయాలనేది సత్వరమైన పనులు చేపట్టి రైతులందరికీ కూడా మైలారం గ్రామ రైతులందరికీ, అలాగే ఈ కాలువ పైన ఆధారపడి ఉన్న రైతులందరికీ న్యాయం చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులను, అలాగే పాత్రికేయ మిత్రులు దీన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా మనవి చేస్తున్నాను. రాగంపేట ఆర్యవైశ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవచన జ్ఞాన యజ్ఞ కార్యక్రమం చేపట్టారు. కరీంనగర్లోని గాంధీ రోడ్డు టీటీడీ కళ్యాణ మండపంలో 9 రోజుల పాటు ప్రవచనాలు జరగనున్నాయి. సంస్థ చైర్మన్ నలమాచు మనోహర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పూజా కార్యక్రమాలకు గర్రెపల్లి మహేశ్వర శర్మ హాజరయ్యారు. ప్రవచన జ్ఞానయజ్ఞం 2వ రోజున మహేశ్వర శర్మ ప్రవచనం చేశారు. గీతా పారాయణం, కుంకుమార్చన, అన్నమాచార్య సంకీర్తన స్వరార్చన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులకు అన్నప్రసాద వితరణతో పాటు సాయంకాలం అల్పాహార వితరణ చేశారు. దేవాలయం అంటే ఒక శక్తి క్షేత్రమని, గర్భంతో ఉన్న ప్రతి మహిళ ఒక దివ్యక్షేత్రమని గర్రెపల్లి మహేశ్వర శర్మ అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ నలుమాచు మనోహర్, నలుమాచు సుదర్శనం, రాచర్ల వెంకటేశం, నలుమాచు చంద్రశేఖర్, కొండ రమేష్, పాత హరిప్రసాద్, విశ్వనాథుల శ్రీనివాస్, దాదాపు 1100 మంది భక్తులు పాల్గొన్నారు. సినీ నటి, కమెడియన్ గీతా సింగ్ కరీంనగర్లో సందడి చేశారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో
ఎంబీఏఐ ఆధ్వర్యంలో వన్డే మేకప్ అండ్ పిఎంయు సెమినార్కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ట్రైనింగ్ క్లాసులను గీతాసింగ్ ప్రారంభించారు. పర్మనెంట్ మేకప్ నేర్చుకునేందుకు ఎందరో మహిళలు హాజరయ్యారని, వీరందరినీ చూస్తుంటే తనకు మేకప్ నేర్చుకోవాలని ఉందని సినీ నటి కమెడియన్ గీతాసింగ్ అన్నారు. మహిళలు కష్టపడి నేర్చుకుంటున్నారని తెలిపారు. ఇక్కడకు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. నిర్వాహకులు శ్రీకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మేకప్ నేర్చుకునేందుకు వచ్చిన మహిళలకు మేకప్ ఆర్టిస్టు హేమా వర్మ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం యూఈ మేకప్ ట్రెండ్లో ఉందని, మహిళలు పురుషులు శిక్షణ పొంది కళలను నెరవేర్చుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటి గీతాసింగ్తో పాటు నిర్వాహకులు శ్రీకృష్ణ, మేకప్ ఆర్టిస్ట్ హేమా వర్మ మహిళలు పాల్గొన్నారు. నేర్చుకోవడానికండి పొద్దున్నుంచి ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఇంతమంది లేడీస్ని ఇక్కడ చూసినందుకు. సో వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే వాళ్ళ గల్లీలో వాళ్ళ సెలబ్రిటీగా ఉండాలి, మన బ్రాంచే ఓపెన్ అవ్వాలి అని వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళని చూసి నాకు కూడా బ్యూటిషియన్ నేర్చుకోవాలని ఉంది. సో డెఫినెట్లీ ఐ విల్ ట్రై అండి. నన్ను కరీంనగర్ నుంచి స్పెషల్గా ఇన్వైట్ చేశారు. నేను హైదరాబాద్లో ఉంటాను. కరీంనగర్ వాసులు మాకు అందరికీ ఇన్వైట్ చేశారు మేకప్ చూపించడానికి అందరికీ. ఇది వన్ డే మేకప్ సెమినార్ అండి. మీరు ఇక్కడ లైవ్ చూడొచ్చు, మోడల్ కూడా. సో మేము వచ్చేసి ఇక్కడ ఈరోజు వీళ్ళకి డ్యూయి మేకప్ అని, డ్యూయి మేకప్ వచ్చేసి చాలా ట్రెండ్లో ఉంది ఇప్పుడు. సో అందరు రిక్వెస్ట్ పరంగా మేము ఆ లుక్ చూపించాము, క్రియేట్ చేశాము. సో లేడీస్ కానీ ఎవరైనా జెంట్స్ కానీ ఇట్లాంటి ప్రొఫెషనల్ నేర్చుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ గో ఫర్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో కూడా చాలా లైఫ్ ఉంది అండ్ మీరు నిజంగా చెప్పాలంటే ఎర్న్ కూడా చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్రొఫెషనల్ థింగ్స్ అండి ఇవన్నీ. సో దేనికి వెనక కావద్దు, లేడీసే కానీ జెంట్సే కానీ ఇంట్లో ఒప్పుకోవట్లేదు అవన్నీ ఏం కాకుండా మీరు ముందు వెళ్ళండి. లేడీస్ స్పెషలీ ఈ కోర్స్ చేయండి. అందరూ ఇలాంటి బ్యూటిఫుల్ మేకప్ ఆర్టిస్ట్ కావాలని అండ్ మమ్మల్ని అన్ని ప్లేసెస్ నుంచి ఇన్వైట్ చేయాలని మేము ఆశిస్తున్నాం. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ మన మహిళా బ్యూటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గురించి, మనం చేసే ఈవెంట్స్ గురించి మేడం గారు మనకు ఛాన్స్ ఇచ్చి మన దగ్గరికి వచ్చి మనకు సపోర్ట్ చేస్తున్నందుకు గీతా సింగ్ గారికి ధన్యవాదాలు. విద్యుత్ సంస్థలో పనిచేసే ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయాలని కోరుతూ కరీంనగర్లో ఆందోళనకు దిగారు. నగరంలోని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయం ఎదుట టీవీఎస్సీ జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖ ఆర్టిజన్స్ను రెగ్యులర్ చేస్తామంటూ మాట ఇచ్చి నెరవేర్చలేదన్నారు. ఇటు పర్మనెంట్ అటు కాంట్రాక్టు కార్మికులు కాకుండా పోయామని వాపోయారు. గతంలో రెగ్యులరైజ్ చేయాలంటూ ఆర్డర్స్ ఇచ్చారని, కొందరు నిరుద్యోగులు కోర్టుకు వెళ్లడంతో నిలిచిపోయిందని చెప్పారు. ఆర్టిజన్స్ సంఘం ఆధ్వర్యంలో తాము సైతం కోర్టును ఆశ్రయించామని, ధర్మాసనం చట్టం ప్రకారం పర్మనెంట్ చేసుకోవచ్చని చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టిజన్స్పై దయతలిచి పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఆర్టిజన్స్ యూనియన్ నాయకులు, ఆర్టిజన్స్ పాల్గొన్నారు. గత ప్రభుత్వం లోపల మమ్మల్ని రెగ్యులర్ చేస్తానని చెప్పి చేయకపోవడం వల్ల మేము మా నామమాత్రం పరిస్థితులలోనే ఉన్నాం. ఇటు పర్మనెంట్ కాదు, అటు కాంట్రాక్ట్ కార్మికులను కానటువంటి పరిస్థితులలో ఉండడం వల్ల మేము తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్లు అందరం కూడా వివిధ కార్మిక సంఘాలలో ఉన్నటువంటి కార్మికులం అందరం కలిసికట్టుగా 23వ తారీఖు 8వ నెల 2024 రోజు ఆర్టిజన్ కార్మికులం అందరం మాకు కలిసి వచ్చే సంఘాలతోటి కలుపుకొని అందరినీ సంప్రదించి ఒక జేఏసీగా ఏర్పడి మేము ఈరోజు అందులో భాగంగానే 20 తారీఖు నుంచి 24 తారీఖు వరకు ఈ డిపార్ట్మెంటులోని ఎస్సీ ఆఫీసుల ముందు రిలే నిరాహార దీక్షలు కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ రిలే నిరాహార దీక్షలన్నీ కూడా మేము ప్రభుత్వానికి మా యొక్క బాధలు, మా ఆకలి బాధలు తెలపడం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ప్రభుత్వానికి, సంస్థకు నష్టం లేకుండా మేము విధులను నిర్వర్తిస్తూ ఒకరు డ్యూటీలో ఉండి బయట రిలీవ్ ఉన్న వ్యక్తులమే మేము ఇవాళ రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము అంటే గత ప్రభుత్వం లోపల మేము అనేక కార్మిక సంఘాలతో కలిసికట్టుగా ముందుకు సాగి మేము అందరం కూడా ఉద్యమాలు చేయడం వల్ల ఆనాడు ఈ బులెటిన్ విశేషాలు మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.